శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్యామలా నవరాత్రులు 9వ రోజు అనగా మాఘ శుద్ధ నవమి నాడు ఆ జగన్మాత, ఆ శ్యామలాదేవి రాజశ్యామలగా లేదా రాజమాతంగి రూపంలో దర్శనమిస్తుంది. నమామి దేవీం నవచంద్రమౌళే మాతంగినీ చంద్రకళావతంసాం ఆమ్నాయ ప్రాప్తి ప్రతిపాదితార్థం ప్రబోధయంతిం ప్రియమాదరేణ కృతార్థయంతిం పదవీం పదాభ్యాం ఆస్ఫాలయంతిం కలవల్లకీం తాం మాతంగినీం సదృదయాం దినోమి లీలాం సుఖాం శుద్ధ నితంబ బింబాం అని ఆ తల్లిని కొలుస్తారు. మత్స్య మాంస భక్షకుల కోసమే ఈ దేవి ఉపాసన అని అర్థమవుతుంది. సంఘంలోని ప్రతి వారిలోనూ దేవతాభావాలను చొప్పించడానికి పూర్వులు ఈ ప్రక్రియను పాటించి భేదాలు కత్తులు మూటగట్టి స్వప్రయోజనాల కోసం కృత్రిమ సిద్ధాంతాలను బలవంతంగా నెత్తిమీద రుద్దారు. ఇవన్నీ అంటే ఈ భేదభావాలు ఇవన్నీ కూడా కత్తులు ఇలాంటివన్నీ మూటగట్టి స్వప్రయోజనాల కోసం ఈ కృత్రిమ సిద్ధాంతాలన్నింటినీ కూడా బలవంతంగా ప్రజల మీదకి రుద్దారు. స్వార్థ మేధస్సుల కంటే మానవుడు తప్పించుకోలేనివి కొన్ని ఉంటాయి. అంటే స్వార్థమైనటువంటి మనుషులు చూపేటటువంటి భేదాలు, పగలు, ద్వేషాలు వీటన్నింటికంటే కూడా మానవుడు తప్పించుకోలేనివి మరికొన్ని ఉంటాయి. అవేమిటి అంటే జర, రుజ, మరణం ఇవన్నమాట. ముసలితనం, రోగం, మరణం ఇవి మానవుడు తప్పించుకోలేడు. వాటి నుంచైనా తప్పించుకోవచ్చు, పగలు, కక్షలు, కార్పణ్యాల నుంచి తప్పించుకోవచ్చు, కానీ వీటి నుంచి మాత్రం మానవుడు తప్పించుకోలేడు. అటువంటి మార్పుల కోసం దేవతారూపాలనిచ్చి వాటి మీద గౌరవాన్ని పెంచి భూమి మీద ఉన్న 4 రోజులు పదార్థ త్యాగ బుద్ధిని సమాజంలో నెలకొల్పడానికి నిస్వార్థపరులైన మునులు, ఋషులు వేద విద్యను వ్యాపింపచేశారు. చండాల మాతంగిని యంత్రంలో కూడా ఆ యంత్రాన్ని కూడా నీల వస్త్రంలో దాచిపెడతారు. రుద్రయామళంలో ఈ జనని గురించి చక్కని స్తోత్రం ఉంది. మహాకవి కాళిదాస కృతమైనటువంటి శ్లోకాలు శ్యామల దండకంలోనూ ఉన్నాయి. మత్స్యపురాణం ఏం చెప్తుంది? అంధకాసురుని రుధిరపాచ్ పైర్ధమే అంటే శివుని చేత సృష్టింపబడిన మానసపుత్రిక అని వర్ణించారు ఈ మాతంగిని. మాతంగి దేవతను ఉపాసించి వాక్సిద్ధిని పొందవచ్చు. ఆ బిందు ప్రసారమే సోమ సూర్యాగ్నుల ప్రాదుర్భావం అయ్యింది. ఆ తల్లి 4 చేతులు, 4 వేదాలు. దండ కృపాణ పాశ అంకుశాలు ఆ తల్లి ఆయుధాలు. అవిద్య అనే పాశం, విద్య అనే అంకుశం, కర్మరాశి దండం, శబ్ద స్పర్శాది గుణాలు కృపాణం. ఇవన్నీ కలిపి పంచభూతాత్మికకు ప్రతీక. కదంబవనం, ఆ తల్లి ఉండేది కదంబవనంలోనే కదా. ఆ కదంబవనం దేనికి గుర్తు? బ్రహ్మాండానికి గుర్తు. స్థూల రూపంలో మూర్తిగాను, సూక్ష్మ రూపంలో యంత్రంగాను, పరరూపంలో భావన మాత్రంగాను వ్యక్తమవుతుంది ఆ తల్లి. దండానికి కాలం, కృపాణానికి క్రియ ప్రతీకలు. కృపాణానికి అర్థం మంత్రంగాను, తురియ స్థితిగా భావించాలి. ఇక్కడ గుహ అంటే త్రికోణం, అందులో ఏకాక్షర స్థానం అయ్యింది బిందువు. ఆ బిందువే మాతంగి, వైదికులకు సరస్వతి. ఆ దేవికి ఉన్న 4 భుజాలకు బదులుగా 4 స్తనాలను ఆపాదించిన చర్చ ఉంది బృహదారణ్యకోపనిషత్తులో. వాగ్దేవికి 4 స్తనాలు అని చెప్పారు కదా. అవి స్వాహాకార, వషట్కార, హంతకార, స్వాధాకారాలని వాటికి పేరు. మొదటి రెండింటి వలన దేవతలు అంటే స్వాహాకార వషట్కారాల వలన దేవతలు, హంతకారం చేత మనుషులు, స్వధాకారం చేత పితరులు జీవిస్తున్నారని అర్థం. అంతమంది నా తల్లి పోషిస్తోంది. ఈ జనని వలననే యజ్ఞ యాగాది క్రతువులు పూర్తవుతున్నాయి. ఆమె చేతిలో వీణను ధరిస్తుంది. నాదానికి ప్రతీకగా చిలుకకు పలుకులు నేర్పిస్తుంది. హ్రీం అనే బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంది.
చిలుక బీజాక్షరానికి ప్రతీక, శంకుపాత్ర బ్రహ్మరంధ్రానికి ప్రతీక, కమలం సృష్టికి, అమృతపాత్ర ఆనందానికి ప్రతీక, రక్తవస్త్రం అగ్నికి అంటే జ్ఞానానికి ప్రతీక, వాగ్దేవి వ్యాకరణ రూపం, శంఖం ఏకాక్షర జపం చేసి జీవునికి ప్రతీక, శంఖం ఏకాక్షర జపం చేసే జీవుడికి ప్రతీక, వల్లకి నిరుక్తం, కమలజ్యోత్స్నకు కల్పసూత్రానికి ప్రతీక. భుజాలు 4 వేదాలు. మాతంగి వైభవ రూపం దాల్చినప్పుడు, సంపత్ప్రదగా అయినప్పుడు కమలాత్మికగా భాసిస్తుంది. అంటే దశమహావిద్యల్లో ఆఖరి విద్య కమలాత్మిక. ఆ తల్లి కమలాత్మికగా కూడా భాసిస్తుంది. బంగారు వర్ణ శరీరంతో విష్ణుమూర్తి ముఖాన్ని చూస్తూ వీణవాయిస్తూ ఉంటుంది. రక్తవర్ణం గల ఎర్ర పట్టుచీర ధరించి రత్న మణిమయ కిరీటాన్ని ధరించి ఉంటుంది. పై కుడివైపు అభయముద్ర వామహస్తాలు రెండింటిలో కమలాలు అంటే తామరలు ఉంటాయి. 4 శుభ్ర గజములు తొండాలనెత్తి సువర్ణ కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాయి. అరుణకమలం ఈ దేవికి ఆసనం. శ్రీశ్చత లక్ష్మీశ్చ పత్నవు అని ఈమెను పరమపురుషుని భార్యగా వర్ణించారు. ఆ తల్లికి సంబంధించిన రాజ్యవైభవం అశ్వరథ సమేతంగా ఉంటుంది. అందుకే ఈ తల్లిని రాజమాతంగి అని, రాజశ్యామల అని అంటారు. పదవులు హోదాలు కోసం ఈ తల్లిని ఆరాధిస్తారు. జ్ఞానం వాక్శుద్ధిని ప్రసాదించే తల్లి. అప్పులు తీరడానికి, వ్యాపారంలో ఆటంకాలు తొలగడానికి కూడా ఈ తల్లి అష్టోత్తరం రోజు చదువుకుంటే మంచిది. రాజశ్యామల దేవతా స్తోత్రం 41 రోజులు రోజుకి 3 సార్లు పారాయణ చేయటం వల్ల మనిషికి రక్షణ వలయం ఏర్పడి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళి జనాకర్షణ ధనాకర్షణ పొంది ఉన్నత స్థానాలకు తీసుకువెడుతుంది అని నిరూపణ అయినటువంటి మహాస్తోత్రం ఈ రాజశ్యామల దేవతా స్తోత్రం. రాజశ్యామల దేవత ఈ అంతరిక్షానికి అధిదేవత, అంటే రవిగ్రహానికి సంబంధించినది. తూర్పు దిక్కున ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 1వ నెంబర్ని సూచిస్తుంది. ఏ నెలలోనైనా 1వ తేదీలో పుట్టిన వారిని, కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టిన వారిని ప్రభావితం చేస్తుంది ఈ తల్లి. రాజకీయ రంగాన్ని పరిపాలిస్తుంది. ఉన్నతాధికారుల ఆదరణ పొందటంలో, నాయకులుగా రాణించడంలో సహకరిస్తుంది. శరీర పోషణ ఆరోగ్య రక్షణ కలిగిస్తుంది. రక్తపోటు కలవారికి, గుండె జబ్బులతో సతమతం అయ్యే వారికి రక్షణ కల్పిస్తుంది. తంత్రశాస్త్రంలో ఈ శక్తికి ఉన్మత్త మదగజం స్వైర విహారం చేస్తున్నట్లుగా ప్రతీకాత్మకంగా చిత్రీకరించబడింది. ఇంకా జాతక చక్రంలో రవి అంటే సూర్యుడు నీచపడిన వారు, సింహలగ్నంలో పుట్టినవారు, రవిగ్రహ దశాంతర్దశలు జరుగుతూ ఉన్నటువంటి వారు వివిధ ప్రభుత్వ శాఖలలో అంటే గవర్నమెంటు శాఖలలో అధికారులుగా ఉన్నారు. రాజకీయంతో సంబంధం ఉన్న ప్రతివారు ఈ అంతరిక్ష శక్తి యొక్క స్తోత్రాన్ని పఠించటం వలన ఆమె శక్తిని పొంది విజయం సాధించగలరు. అంత గొప్ప అనుగ్రహాన్ని అనుగ్రహించే తల్లి ఈ రాజశ్యామలాదేవి. అందుకే ఆ తల్లిని ఎల్లప్పుడూ కొలుచుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి చదివించాలి అని చెప్పి కూడా చెప్తారు. ఎందుకనంటే దశావతారాలను శక్తిపరంగా అన్వయించి శ్రీరాముడు లలితాదేవి అని, శ్రీకృష్ణుడు శ్యామల అని భావించి కీర్తించారు. ఈ తల్లిని రాజమాతంగి అని కూడా అంటారు. మతంగ మహర్షి కడిమి చెట్ల మధ్య అడవిలో ధ్యానం చేస్తూ ఉండగా ఈ దేవత సాక్షాత్కరించింది. 100 సంవత్సరాలు ఆ మహర్షి తపస్సు చేస్తే కాళీదేవి శ్యామలయ్య సాక్షాత్కరించింది. కాళీ తీవ్ర రూపమైతే శ్యామల కోమల రూపం. మాతంగికి మరో పేరే శ్యామల. ఈ తల్లిని ఆరాధించి మహాకవి కాళిదాసు మహాకవి అయినాడు. ఏ వ్యక్తి ఈమెను ఉపాసిస్తాడో అతను మహాకవి అవుతాడు. అతనికి సంగీత విద్య ప్రసాదించబడుతుంది. రాజమాతంగి, సంగీతమాతంగి, సాహిత్యమాతంగి అని మంత్రభేదములతో ఈ తల్లిని ఉపాసిస్తారు. మాతంగి సాధన చేసిన సాధకులకు చిలుకలు దగ్గరకు రావటం, అరవటం అన్న అనుభవాలు కలుగుతాయి. ఈ విద్య అత్యంత పురాణ కాలం నుండి కూడా వస్తూ ఉన్నది. వశీకరణము, ఐశ్వర్యము, రాజాశ్రయం కోరేవారు ఈ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు.
మాతా మరకతశ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని అని ఆ మహాకవి కాళిదాసు ఆ తల్లిని, ప్రత్యక్షమైనటువంటి ఆ తల్లిని స్వయంగా చూస్తూ చెప్పినటువంటి అద్భుతమైన దండకం ఈ శ్యామలా దండకం. ఇది కనుక ప్రతిరోజు పిల్లలు కూడా విన్నా చదివినా అది ఎంతో బుద్ధి వికసింపచేసి పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. ఇంత అనుగ్రహించే తల్లి, ఇంత అనుగ్రహాన్ని మనకి కురిపించే తల్లి ఈ తల్లి రాజమాతంగి, రాజశ్యామల. ఇన్ని రూపాలతో ఆ తల్లిని మనం 9వ రోజు కొలుచుకుంటూ ఉన్నాము. ఓం శ్రీ రాజమాతంగినే నమః. ఓం శ్రీ రాజశ్యామలాయై నమః. ఆ రాజశ్యామల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.